సర్వలోక రక్షకుడు వెంటనే నీకు వందములు స్తోత్రం. కొద్దిసేపు నీ వాక్యం జ్ఞానం చేసుకున్నప్పుడు నేను వినిగ్రహించగా మనసును తిట్టి మాకు అనుగ్రహించమని, నీ సత్యంలో నీ సేవకుని మీరే మమ్మల్ని నడిపించి బలపరచమని యేసయ్య యొక్క నామములో అడిగేకొనిచున్నాం తండ్రి. చిన్న వాక్యం జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథంలో జ్ఞాపం చేసుకుందాం. 26వ అధ్యాయంలో 3-4 వచనాలు జ్ఞాపం చేసుకుందాం. యెషయా గ్రంథం 26 3-4 వచనాలు. ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి. హల్లెలూయా. ఇక్కడ ప్రభు గురించి ఏం రాయబడింది? ఎవని మనసు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గల వానిగా కాపాడుదువు. ఎలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఎందుకంటే మనం పూర్ణ శాంతి గలవారిగా ఉండాలంటే ఈ లోకంలోనూ అది ప్రభువు వల్లనే సాధ్యం పడుతుందండి. ఈ లోకంలో మనం జీవిస్తున్నాం, మనం ఎప్పుడు దేనికోసం ప్రయాసపడతామండి? శాంతి, సమాధానం. ఈ రెండిట్ల కోసం మనం ఎక్కువగా ప్రయాసలు పడుతూ ఉంటామండి. కానీ ఈ లోకంలోనూ మనకి దొరకవండి. ఎంత ప్రయాసలు పడినా ఇవి మనం దొరకటం అనేది చాలా కష్టం అండి. కానీ ఈ మనకి ఎక్కడ దొరుకుతాయి? కేవలం దేవుని దగ్గరేనండి. అందుకే యెహోవా మీద ఎవరి మనసు అయితే ఆనుకుంటుందో, ఎవరి మనసు నీ మీద ఆనుకున్నో వారిని నీవు పూర్ణ శాంతి గలవానిగా చెయ్యదువు. శాంతి సమాధానం అనేది దేవుని యొక్క నుంచే దొరుకుతుంది. అందుకే దేవుని మీద పరిపూర్ణ మనసు కలిగిన వారినే ఉండాలి. ఈ లోకంలో మనకి సమాధానం ఎదుర్కోవాలన్నా, ఇప్పుడు కూడా సమాధానకర పరిస్థితులు ఉండాలన్నా, సంతోషం ఉండాలన్నా, ఆనందం ఉండాలన్నా అది దేవునిలో పొందుకున్నప్పుడే మనం అవి పరిపూర్ణంగా పొందుకోగలుగుతాం. ఎందుకంటే చాలా మంది ప్రార్థన చేస్తారు, కానీ ఆ ప్రార్థన ఎందుకు ఆలకింపబడదు? ఎందుకంటే కొన్ని మనం వెతికే విషయాల్లోనూ లోకానుసారమే తీసుకువచ్చి దేవుని మీద ఎదగటం మొదలు పెడతాం. కానీ దేవుని మీద ఆనుకుని ఉన్నాం, కానీ లోకానుసార విషయాలు తీసుకొచ్చి దేవుని యొక్క దాన్ని పెట్టి పరిష్కారం ఎదురు చూస్తూ ఉంటాం. మరి అవి వాటి వల్ల మనకు ఉపయోగం ఉండదు, కానీ వాటిలో పరిష్కారం దేవుని దగ్గర నుంచి రాదండి. అంటే లోకానుసారమైన దేవుని దగ్గర ఎదిగితే వాటికి దేవుడు జవాబు ఇవ్వడు. ఎప్పుడు కూడా దైవ చిత్తానుసారమైన విషయాలనే దేవుని యొక్క వెతికేవారునే అప్పుడు దేవుని యొక్క సమాధానం పరిపూర్ణంగా దొరుకుతుంది. అలాగే దేవుడు నడిపిస్తారు. కానీ లోకానుసారమైన వెతికి మాకు దేవుడు సమాధానం ఇవ్వటం లేదు, దేవుని యొక్క మనకి ఏం పొందుకోలేకపోతున్నాం అని నిరాశపడినందువల్ల మనకు ఉపయోగం అనేది ఎంత మాత్రం ఉండదండి. మనం పరిపూర్ణంగా నిలవాలంటే అది దేవుని చిత్తం ప్రకారం ముందుకెళ్లేవారునే వెళ్ళామనుకోండి, పూర్ణ శాంతి సమాధానం గల వారిగా దేవుడు నడిపిస్తారు. అది ఎప్పుడు మనం గుర్తించుకోవాలన్నమాట. దేవుడిని వెంబడిస్తున్నాం మనం, కానీ ఏ విధంగా వెంబడిస్తున్నాం అంటే వాక్యానుసారంగా వెంబడిస్తే ఆయన చేయబెట్టుకు నడిపిస్తారే. కానీ లోకానుసారంగా వెంబడిస్తే అందువల్ల మనకి ప్రయోజనం అనేది ఎంత మాత్రం దొరకదు. ఇంకా నిరాశ వస్తుంది. నిరాశ వచ్చి ఏమవుతుంది? ఇక్కడికి అశాంతి, ఆందోళనలోనే మన జీవితకాలం అంతా గడిచిపోతుంది. పేరుకు మన దేవుని నమ్ముకున్నాం, కానీ దానివల్ల మన ప్రయోజనం ఏమిటి? ఏమాత్రం ప్రయోజనం అనేది ఉండదండి. మనకు ప్రయోజనం రావాలంటే మనం ఏ విషయంలో దేవునితో వెళ్తున్నాం అనేది కూడా మనం వాక్యాన్ని బట్టి మరి జాగ్రత్త పడేవారునే ఉండాలి. వాక్యాన్ని బట్టి జాగ్రత్త వెళ్ళామనుకోండి, మనం చేస్తున్న పని దేవునికి అప్పచెప్తే దేవుని సహాయంతోనే పని జరుగుతుంది. అది ఎంత కష్టమైనా సరే, ఎన్ని ఇబ్బందులైనా సరే, ఎన్ని సమస్యలైనా సరే, అవన్నీ మన పక్కన పెట్టేసి దేవుని మీద ఆనుకుని దేవునితో కలిసి నడుచుకుని వెళితే ఆ పని మన ప్రేమేమీ లేకుండానే దేవుడు పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసి దేవుడు ఒక్కడే. అందుకే మన మనసు ఎవరి మీద ఉండాలి? ఆయన మీదే ఉండాలి. ఇప్పుడు చిన్న సాక్ష్యం చూశారు కదండి. ఎప్పుడు అక్కడోడికి చదువు మీద భయం అనేది ఎప్పుడు ఉండదు.
ఎప్పుడు దేవుడి పనులు వచ్చినాయట మాత్రం అభ్యంతరం పెట్టడం, వెళ్ళటం, చెప్పింది చెప్పినట్టుగా చేయటం మొదటి నుంచి అలవాటు. మరి ఆ పరిస్థితుల్లో మరి ఆ కాలేజీగా ఫస్ట్ కాదు, మొత్తం సిటీగా ఫస్ట్. మరి అంతలా తీసుకురావడం కారణం మనసు ఎవరి మీద ఉండాలి? దేవుని మీద ఉండాలి. అప్పుడు మనం చేసే పనులు సహాయం దేవుని యొద్ద నుంచి దొరుకుతుంది. అది మనం గమనించుకోవాలి, మొదటి నుంచి మనం నేర్చుకోవాలి. అదేనండి, మనకి భారం ఉంది, కానీ ఆ భారం ఎవరితో కలిసి మనం పంచుకుంటున్నాం? దేవునితో కలిసి పంచుకోవాలి. ఆయనతో కలిసి మనం ఆయన ద్వారా నడుచుకున్నాం అనుకోండి, ఆయన విషయాల్లో మనం ప్రాముఖ్యత ఇచ్చామంటే మన ప్రతి ఒక్క విషయంలో కూడాను దేవుడు మనకు ముందుండి ఆయన నడిపించడం మొదలుపెట్టి, దేవుడు స్థిరపరిచింది ఎప్పుడు కూడా మనం దాన్ని తీసివేయటం ఎవరి వల్ల కాదండి. దేవుడు స్థిరపరిచాడంటే అది ఖచ్చితంగా అక్కడ వర్ధిల్లుతూ ఉంటుంది. అంతగా ముందు దేవుని చేత స్థిరపడే వారు ఉండాలి. అలా వెళ్ళినప్పుడే మనకి పరిపూర్ణమైన ఆదరణ అనేది దేవుని యొక్క మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. ఇంకా చూడండి, ఇక్కడ కీర్తన 37 కీర్తన 4-6 వచ్చిన చూడము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను 37 అదేనా, నీ మార్గములను యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. మరి ఇది జరగాలంటే, నెరవేరాలంటే ఖచ్చితంగాను ఇక్కడ ఎవరి సహాయంతో వెళ్ళాలి? సంతోషం సమాధానం వెతుక్కుంటున్నాం మనం. అది ఖచ్చితంగా మనకు కావాలి. అది కావాలంటే మనం చేస్తున్న పనిలో మన సంతోషం కావాలంటే అక్కడ ఏ విధమైన కార్యాల్లో ముందుకెళ్ళాలి? ఆయనకి ఇష్టమైన పనులు మనం చేసినప్పుడు వాటిలో మన ఆనందాన్ని వెతుక్కోవటానికి వెళితే మన పూర్ణ ఆనందంతోనూ సంతోషంతోనూ సమాధానంతోనూ దేవుడు మనం నడిపిస్తారండి. ఆ మాట ఫిలిప్పీల్లో కూడా పౌలు అంటాడు చూడండి, సంతోషించుడి, మరలా చెప్తున్నాను సంతోషించుడి. ఆనందాన్ని ఎక్కడ ఎదుర్కోవాలి మనం? దేవుళ్ళోనే. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఏది వచ్చినా సరే అందులోనే మనం దేవుని సంతోషాన్ని వెతుక్కునేవారు ఏదైనా సమస్య వచ్చిందా ముందు దేవునిలో నిలిచి ఉండి మనం పరిష్కరించుకునేవారు ఉండాలండి. అలా పరిష్కరించుకున్నామంటే ఏ విధంగా ముందుకెళ్ళాలన్నారు అక్కడ? నీ కార్యములను నెరవేర్చు. నమ్ముతాడని విశ్వాసం. ఖచ్చితంగాను దేవుడు ఆ పని చేస్తారు, దేవుడు సహాయం చేస్తారు, ఆయనలో నమ్ముకుంటే చాలు. ఖచ్చితంగాను మనం దేవుని పనులు ఎందులో పాల్గొని తీసుకున్నా, ఏ పనిలో ఉన్నానో మనం దేవునిలో నడుచుకున్నప్పుడు ఖచ్చితంగాను మనం వెనకబడటం అనేది జరగదు. ఎందుకంటే కొన్ని విషయాలు మనం అనుకుంటూ ఉంటాం, కొంతమంది కూడా అంటూ ఉంటారు, ఎప్పుడు అందులో ఉంటే నీ పనులు ఎప్పుడు చేసుకుంటావని. ఎప్పుడు దేవుని పనులు అని వంట కూర్చుంటే నీ చదువు ఎప్పుడు చదువుకుంటావు, నువ్వు ఎప్పుడు ముందుకెళ్తావు, ఎప్పుడు వ్యాపారంలో ముందుకెళ్తావు, ఎప్పుడు అభివృద్ధి చెందుతావు, మరి వాటిలో కూడా దృష్టి పెట్టాలి కదా అనే ఆలోచనతో ముందుకు నడిపించే వాళ్ళు కూడా ఉంటారు. మరి ఆ స్థితిలోనూ ఇక్కడ మన మనసు ఎవరి మీద అనుకోవాలి? మనం ఏమనుకుంటున్నామో అది జరగాలంటే అది కూడా దైవ చిత్తానుసారంగా మనం అనుకున్నప్పుడు ఆ కార్యము విషయంలోనూ దేవుడే మనకు సహాయం చేసేవారి కింద ఉంటారు. అంటే ఒక జీవితం హెచ్చించబడాలంటే అది ఎవరి చేతిలో ఉంది? మీరు దావీదు ఎటువంటి వారు? ఆయన బాల్యకాలం అంతా కేవలం గొర్రెలు కాసుకునేవాడు. మరి ఆయన భవిష్యత్తు గురించి ఎవరు కూడా నమ్మకం లేదు, ఎంత మాత్రం నమ్మకం లేదండి. ఏదో 4 గొర్రెలు మేపితే చాలు అనుకున్నారు.
ఉన్న పెద్దవాళ్ళకి అందరికీ కూడా చదువులు చెప్పించారు, జాబులు చేపించుకున్నారు, అంతా బాగా ఉండాలి అవన్నీ. కానీ ఇక దావీదు దగ్గరికి వచ్చేటప్పటికి కేవలం నా గొర్రెలు మేపుకుంటే సరిపోతుంది అనుకున్నాడు. అది తండ్రి మాటకి ఎదిరించకుండా పని చేసుకుంటూ వెళ్ళాడు. తండ్రి మాటకు గౌరవించి దేవుణ్ణి ఎడవకుండాను దేవునిలోనే తన ఆనందాన్ని వెతుక్కున్నాడు. ఎప్పుడైతే దేవునికి ఇష్టడుగా మారాడో ఆయన భవిష్యత్తు అంతా ఎవరు చూసుకున్నారు? ఇంటికి దావీదుని అభిషేకించింది ఎవరు? అభిషేకించాడు, పంపించింది ఎవరు? దేవుడు పంపించాడు. కానీ ఇంట్లో వారు ఎవరికైనా తెలుసా? ఆఖరి సమయాలు కూడా తెలియదు. ఎందుకంటే ప్రణాళిక ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. కానీ మనం ఎవరిలో ఆనందించాలి? దేవుల్లో దేవుడు మనకి ఇచ్చిన పరిస్థితుల్లోనే దేవుళ్ళు ఆనందించడం మనం నేర్చుకున్నప్పుడు ప్రతి దాంట్లో కూడాను ఆయన చిత్తాన్ని నెరవేర్చి ఆయన చిత్తాన్ని గౌరవించుకుంటూ ముందుకు వెళ్తున్నప్పుడు మన భవిష్యత్తు అనేది దేవుడే మనల్ని తీర్చిదిద్దేవారి కింద ఉంటారండి. అది మనం గమనించుకోవాలి ఎప్పుడు. దాన్ని పక్కన పెట్టి మన భవిష్యత్తు కోసం మనం చేయకూడని పనులు అన్ని పనులు చేసుకుంటూ దేవుణ్ణి కూడా వెతుకుతూ మనం ఆ పనుల్లోనే ఉండి ఇక్కడ దేవుని విషయంలో దేవుని ఎదుగుతున్నాం, కానీ నమ్మకం లేదు. ఎందుకంటే మనం భవిష్యత్తు దేవుడి చేతిలో పెట్టడానికి ఇక్కడ మనలో నమ్మకం ఉందనుకోండి, దేవుడు చూసుకుంటాడు. కానీ ఇక్కడ దేవుడిని వెతుకుతున్నామని చెప్పి మన భవిష్యత్తు విషయంలో మనం సొంత ప్రయత్నాలు చేస్తే అటువంటిప్పుడు ఎదురు దెబ్బలు తగులుతాయి. అందుకే పూర్ణ హృదయంతోను పూర్ణ మనసుతోను బలముతోను దేవుని నమ్మాలి, విశ్వసించాలి. ఆయన ఆరాధించి ఆయన నమ్మి విశ్వసించి ఆయన పరిపూర్ణంగా నిలుస్తున్నాం అనుకోండి, మన హృదయ వాంఛలు ఏమున్నాయో అది దేవుణ్ణి నెరవేర్చే వారి కింద అని ఉంటారు. ఇంకా ముందు చదువు యెహోవా ఎదుట నీవు మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకును. తన మార్గం వద్దులు వారిని చూసి వ్యసన పడకము. మనం వెళుతున్నాం మార్గంలోను దేవునికి అప్సెప్ట్ చేసాం, దేవుని చిత్తానికి మనం నిలబడి ఉన్నాం. మన పక్కవారు ఎవరైనా సరే ముందుకు వెళ్ళిపోతుంటే మనం వారి విషయంలో బాధపడుతూ దిగులు పడుతూ కూర్చున్నాం అనుకోండి, అలా ఉండొచ్చా మనం? అయ్యో వారు నాకన్నా ముందున్నారు కదా, నాకన్నా బాగా ఉన్నారు కదా, నేను దేవుని నమ్ముకుంటే నేను ఇది వెనకబడ్డాను, ఆ ఆలోచన మనకి రాకూడదండి. దేవుడు మనం ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలోనే దేవుడిని సేవలో ఆరాధించేవారు ఉండాలి. అంటే ఆ పక్కన వాళ్ళు వదులుతున్నారు అని చెప్పి మనం ఇక్కడ ఈ వస్తే మరి చదువు తన మార్గం వద్దులు వాణిని చూసి వ్యసన పడకము, వ్యసన పడకము. అందుకే దేని వదిలిపెట్టేయాలి? కోపం ఒకటి, ఆగ్రహం ఒకటి వాడిని పక్కన పెట్టేసి వాళ్ళు ఏదో చేసుకుంటూ పోతున్నారు, మనం కూడా అలా చేస్తే బాగుంటుంది కదా అనే ఆలోచనల నుంచి మనం బయటకు వచ్చి పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకున్నప్పుడే నిజమైనగా మనం దేవుళ్ళు స్థిరపడేవారు ఉంటామండి. ఎందుకంటే కొన్ని తప్పుడు పనులు చేసి అభివృద్ధిలోకి వచ్చేవారు చాలా మంది ఉంటారు. మనం కూడా అలాగే వెళ్తే బాగుండు కదా అనిపిస్తుంది. ఆ ఆలోచనలు మనలో రాకుండా పరిపూర్ణంగా దేవుని మీద ఆనుకునే మనసు కలిగిన వారు ఉండాలి. దేవుడు హెచ్చించినప్పుడు హెచ్చించబడాలి, కానీ మనకేమని హెచ్చించుకోవటానికి మనం ప్రయాసపడకూడదు. అందుకోసం మనం శరీరాల పనులు చేస్తారు. అది మనం మార్గం ఎంచుకున్నాం అనుకోండి, ఇక్కడ మన మార్గం ఏమైపోతుంది? అందుకే పూర్ణ మనసుతో ఎవరైతే దేని మీద ఆడుకుంటారో వారిని దేవుడు ఎప్పుడు కూడా సమాధానకర్తల కింద ఆయనే మనకు తోడి ఉండేవారుగా ఉంటారు. మరి ఇక్కడ దేవుడితో మనం ఎలా ఉంటుందంటే, ఇక్కడ యోహాను 15:15 చూడము. 15:15 యోహాను సువార్తలో, దాసుడు
ఆ, తన యజమానుడును ఆ, చేయుదానిని ఉమ్, ఎరుగడు కనుక ఆ. ఇక మిమ్మును దాసులని పిలువక దాసుడు తన యజమానులు చేయదని ఎరగడు గనక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. మీరు నా పేరిట తండ్రిని ఏమి అడుగుతురో అది మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్ములను ఏర్పరచుకుని నియమించి తిని. మనం ఇక్కడ దేవుడు ఏర్పరచుకున్న వారు అండి. దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి స్థలంలో నిలిచి ఉన్నాము. మరి ఈ సమయంలోనూ మరి చాలా మంది ఎక్కడున్నారు? అది ఈ గ్రామంలో మనం ఈ కొద్ది మంది ఉన్నాం. ఇక్కడ దేవుడు ఏర్పరుచుకున్నారు కాబట్టి, దేవుడు నిలబెట్టారు కాబట్టి మనం అందరూ నిలిచి ఉన్నామని. ఇక్కడ అది చిత్తం ఏమిటి? దేవుల్లో మన ఫలాలు పొందుకోవాలి. అది ప్రభువారి చిత్తం. మరి ఫలాలు పొందుకోవాలంటే ఇక్కడ మనం దాసులుగా ఉండాలా లేకపోతే స్నేహితులుగా ఉండాలా? ఎందుకంటే దేవునితో మన సహవాసం దాసుల సహవాసం ఉండాలా, స్నేహితుల సహవాసం ఉండాలా? దాసుడు ఎప్పుడు కూడాను యజమాని చెప్పింది మాత్రమే చేయగలడు. కానీ యజమాని ఆలోచన చూసి ఆలోచన ప్రకారం చేసేవారిని స్నేహితులని ఖచ్చితంగా అంటారు. మనం దేవుని ఆలోచనలు బట్టి నడుచుకునే వారిగా ఉండాలా లేకపోతే ఒక దాసుని స్వరూపంలో మనం ఆయన పనులు చేసుకునే వారి మీద ఉండాలి. స్నేహితులు అంటే ఆయన ఆజ్ఞ ఇచ్చిన ఇవ్వకపోయినా ఆయన ఆలోచన ఏమిటో గ్రహించుకుని ఆ ఆలోచన మనం ఆయన చెప్పక మునిపే మనం పూర్తి చేసుకుంటూ ముందుకెళ్లేవారు ఉండాలి. ఎందుకంటే తన స్నేహితుడి అవసరాలు తన స్నేహితుడికి తెలుస్తాయి. ఆయన చెప్పినా చెప్పకపోయినా ఆయన అవసరాలు చూసినప్పుడు మనం చేయవలసిన పనిని మనం పరిపూర్ణంగా పూర్తి చేసేవారు ఉన్నప్పుడు అప్పుడు యజమాని నుంచి అధిక ఫలాలు మనకి అనుగ్రహించబడతాయి. యజమాని చెప్పక మునిపే యజమాని మనసు గ్రహించుకుని పని చేసిన వాడికి ఎక్కువ బహుమానం వస్తుందా, చెప్తే చేసేవాడికి వస్తుందా? ఇప్పుడు కూడా పరిచర్లో మనం నేర్చుకోవాల్సిందేనే. దేవుడు చెప్పింది మనం చేయటం కాదు, దేవుడు మనసు ఎరిగి ఆయన మనసు మనం ఎప్పుడైతే ఎరిగి ఉన్నామో అది పూర్తి చేసుకుని దేవుడు సంతోష పెట్టేవారు ఉండగలిగిన మనసే ఆ మనసుని దేవుడు ఎక్కువ సంతోషపెడతాడు. అంటే వారికి ఏమిస్తాడు ఆయన? అంటే వారికి వచ్చే ఫలాలను చూసి దేవుడు సంతోషపడతారని. అంటే దేవుల్లో మనం ఫలించేవారుగాను ఉండాలి. ఫలించేవారుగా ఉండటం కోసమే దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్నప్పుడు ఏ స్థానంలో మనం ఎన్నుకున్నారు? ఇంకా ముందు చదువు అక్కడ. అక్కడ 15 వచ్చింది చదువు. దాసుడు తన యజమానుడు చేయదానిని ఎరగడు కనుక ఇక మిమ్మును దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను. దాసుడికి స్నేహితుడికి భేదం ఏముంటది? అంటే ఇద్దరమైన వ్యత్యాసం ఏముంటది? ఎందుకంటే యజమాని మనసు దాసుడు తెలుస్తుందా స్నేహితుడు తెలుస్తుందా? అందుకని అన్యోన్య సహవాసం చేసుకుంటూ వెళ్ళామనుకోండి, ఇద్దరు స్నేహితులు కానీ అన్యోన్యంగా ఉన్నారనుకోండి, ఆయన మనసు ఏమిటో మనకు తెలుస్తుంది, ఆయన మనస్తత్వం మనకు తెలుస్తుంది. అలా కాకుండా ఆయన దగ్గర పనిచేసే వారికి ఉన్నాం అనుకోండి, ఆయన చెప్పింది మాత్రం చేయగలుగుతాడు, ఆయన గురించి పూర్తిగా తెలవదండి. ఎందుకంటే ఇంట్లో ఉన్నవాడికి తెలుస్తుందా బయట ఉన్నవాడికి తెలుస్తుందా?
ఇంట్లో 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 ఉండే స్వాతంత్రం ఎవరికి ఉంటుంది? ఒక స్నేహితుడికి మాత్రం ఉంటుంది. అందుకే మన దేవునితో మన సహవాసం స్నేహితుడితో ఉన్న సహవాసంలా ఉండాలి. అదే అన్యోన్య సహవాసం. ఏదో పనివారుగా వచ్చి మరి పని చేసుకుని వెళ్ళిపోయే వారికి ఉండకూడదు. అన్యోన్యమైన సహవాసంతోనూ దేవుని ఆయన ముందు ఆయన్ని ఎప్పుడు కూడా సంతోష పెట్టడానికి ప్రయాసపడేవారు ఉన్న దేవుల్లో మనం ఫలించడం చూస్తే ఆయన సంతోషపడతారు. అంటే మన ఫలాలు ఎక్కడికి ఉండాలి? దేవుల్లో ఎప్పుడైతే మనం ఫలించడం మొదలు చేస్తామో అప్పుడు దాన్ని బట్టి మనల్ని బట్టి ఆయన సంతోషపడతారు. అలాగా మనం ఏం అడిగినా సరే తండ్రి ఇవ్వటానికి అది సిద్ధంగా ఉంటుంది. అది అడుగుడి ఇవ్వబడును, తట్టండి తీయబడును, వెతకండి దొరుకును. మరి ఈ మూడు మనం పొందుకోవాలంటే దేవునితో సహవాసం ఎలా ఉండాలి? అన్యోన్య సహవాసం కలిగిన వారునే వారి కోసమే ఇవ్వబడింది ఆ వాగ్దానాలు. అన్యోన్య సహవాసం. అన్యోన్య సహవాసం అన్న వారిని స్నేహితులని పిలుస్తారు. ఎందుకు సహవాసాలు చాలా మంది చేస్తారు, కానీ అన్యోన్యంగా సహవాసం చేసేవారు ఎంతమంది ఉంటారు? అబ్రహాం ఉన్నాడు, దావీదు ఉన్నాడు, అలా చాలా మంది ఉన్నారు. కానీ వారు చేసిన విధంగా మిగతా వాళ్ళు చేయగలుగుతారా? ఇంక దేవుని మనసేరికి పనిచేసేవారు. స్థానం సంపాదించుకున్నది కేవలం దావీదే. అందుకే నా హృదయానుసారి అనే బిరుదు పొందుకున్నాడు. నా హృదయానుసారి అంటే దేవుడు ఆలోచనలు గ్రహించి ఆ ఆలోచనల్ని పూర్తి చేయడానికి ఆయన పనిచేసేవారు. అందుకే అన్యోన్య సహవాసం. అందుకే మనల్ని ఆయన ఈ లోకలు ఎన్నుకున్నారు. అదే విధంగా మరొకసారి చూడు, ఇర్మియా గ్రంథంలో చూడు 17 అధ్యాయంలో 7-8 వచనాలు. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలవల యొరన దాని వేళ్లు తన్నును. బెట్ట వచ్చినను కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగానే ఉంటుంది. బెట్ట అంటే ఏమిటి? లోపల కరువు వస్తుంది, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. కానీ మన ఏరు ఎక్కడ ఉంది? మంది నీటి కాలువలు. ఎవరన్నా నీటి కాలువలు అంటే దేవుని వాక్యం. వాక్యం అనేది మనలో ఉన్నప్పుడు లోపల ఉన్న సమస్యలకు మనం భయపడవలసిన అవసరం లేదు. అదే దేవుని మీద అనుకోవడం. అలా వృద్ధి పొందుకునే వారికి దేవుడు ఆశ్రయ దుర్గం కింద ఉంటారు. అందుకే మనం భయపడవలసిన అవసరం ఏ విషయంలో కూడా అక్కడ మనకి ఏర్పడదు. దేవుడు ఎలా ఉంచితే అలాగే ఉండాలి. అందులోనే సంతోషపడేవారు ఉండాలి. అది మనం నేర్చుకునే వారమే ఉంది. దేవుడు హెచ్చిస్తే ఆయన ఇష్టం. హెచ్చిస్తే ఆయన ఎంతవరకు హెచ్చిస్తారో అంతవరకు దేవుడు హెచ్చిస్తాడు. కానీ దేవుని చిత్తం కాకుండా మనం హెచ్చించుకోవాలని మన ప్రయత్నం చేస్తే తను హెచ్చించుకున్నవాడు తగ్గించబడును, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును. ఎప్పుడు కూడా దేవుడి చేతనే హెచ్చించబడాలన్నమాట. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు అనమాట. దేవుడు మనం హెచ్చించారనుకోండి, ఏ స్థాయి వారికి హెచ్చిస్తే ఆ స్థాయి వారు కూడా దేవుళ్ళు సంతోషపడేవారు ఉండాలి. అది దేవుళ్ళు నేర్చుకునేవారు. అలా నేర్చుకున్న వారే ఎప్పుడు కూడా నిత్య సంతోషంతో సమాధానంగా ఉండగలుగుతారు. ఇంక సమాధానం సంతోషం ఎప్పుడు కూడా దేవుళ్ళలోనే దొరుకుతుంది. లోకంలో ఎక్కడ వెతికినా అది దొరకడం అనేది కష్టం. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అంటే దేవుడు మనకి ఇస్తాడు అది. అందుకే ఇక్కడ చూడండి, సామెతల్లో 3:5 చూడము. నీవు దయనుంది మంచివాడు అని అనిపించుకుందుకు
నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు యెహోవా యందు నమ్మకం ఉంచుము. నమ్మకం ఉంచుకునము. మరి ఇక్కడ మన బుద్ధి అంటే మన జ్ఞానాన్ని ఉపయోగించుకోవాలా, లేకపోతే దేవుని మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడి. అంటే మన స్వబుద్ధి అంటే మన సొంత నిర్ణయాలు లేదా మన సొంత ఆలోచనలు పక్కన పెట్టి అక్కడ దేంట్లో నిలిచి ఉండాలి? దేవునిలో. ఆ నీ పూర్ణ హృదయముతో నీ యెహోవా పూర్ణ హృదయముతోను యెహోవా యందు యెహోవా యందు నమ్మకం ఉంచుము. నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు నీ ప్రవర్తన ఎంతటి ఎందును అధికారమునకు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఒప్పుకొనుము. అప్పుడు ఆయన అప్పుడు ఆయన నీ త్రోవలను నీ త్రోవలను సరళము చేయును. సరళము చేయు. ఎందుకంటే మన చిత్తం నెరవేరాలని మనం ప్రయాసపడుతుంది. దేవుని చిత్తం నెరవేరాలని ఎప్పుడైతే మనం ప్రయాసపడతామో అప్పుడే మనం వృద్ధి చెందుటానికి అవకాశం ఉంటుంది. మన జీవితంలో మన చిత్తమే నెరవేరాలనుకుంటే అది అసాధ్యం అండి. ఎక్కడో చోట మనం తప్పిపోవటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే దేవుని చిత్తానికి లోపడాలంటే మన సొంత బుద్ధిని పక్కన పెట్టేసి దేవుని ఆలోచనలు ముందు పెట్టుకున్న వారు అప్పుడు జీవితం అనేది స్థిరపడే విధంగా దేవుడే నడిపిస్తారు. పూర్ణ శాంతి గలవాని కింద ఆరోగ్యాల విషయంలో కూడా ఆ విధంగా నెరవేరుతుంది. ఇంకా ముంచదు. అప్పుడు ఆయన అప్పుడు ఆయన త్రోవలను నీ త్రోవలను సరళము చేయును. సరళం చేయును. జ్ఞానిని కదా నేను జ్ఞానిని కదా అని అనుకోవద్దు. నీవు అనుకునవద్దు. యెహోవా యందు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ నీ దేహమునకు ఆరోగ్యం ఆరోగ్యమును ఎముకలకు నీ ఎముకలకు సత్తువయు కలుగును. కలుగును. నీ రాబడి అంతటిలోనూ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ముందు మనకి ఆరోగ్యం రావాలంటే మనం దేని విడిచిపెట్టాలి? ఆ? ఇందుకు చెడుతనం అంటే ఏమిటి? వాక్యానికి విరుద్ధంగా ఉన్నది. ఆలోచన కానీ, మాట కానీ, ప్రవర్తన కానీ, క్రియలు కానీ ఏదైనా సరే వాక్యానికి విరుద్ధంగా ఉంటే అది దేవుడు సహించరండి. దాన్ని తీసి పక్కన పెట్టేసాడు మన జీవితంలో లేకుండాను ఆరోగ్యం అంతా కూడా దేంట్లోంచి వస్తుంది మనకి? ఆ విధంగా వస్తుంది. ఎప్పుడైతే మనం విడిచిపెడతామో మన ఎముకలకు సత్తువ వస్తుంది. అమ్మా చదవమ్మా. నీ రాబడి ఎంతో కలుగును. నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఒక నిమిషం అమ్మాయి. నీ రాబడి అంతటి నీ రాబడి అంతట్లో పరమ ఫలమును ఆ, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి ఆ, యెహోవాను కనపరచుము. ఆ. అప్పుడు నీ కోట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. ఎందుకంటే మనం ఏదైనా వాడు ఇస్తున్నామంటే దేవుణ్ణి మనం గౌరవించడానికి ఇవ్వాలి. అది మర్చిపోకూడదు మనం. ఎందుకంటే కొంతమంది మొక్కుబళ్ళు చేస్తావు, ఇది చేస్తే నువ్వు ఇది చేస్తే నువ్వు ఇది చేస్తావు. ఆ మొక్కుబళ్ళు అలా చేయకూడదు. నువ్వు ఆరోగ్యం ఇస్తే నీ కానుకలేస్తాను, అప్పులు తీరిపోతే నీ కానుకలేస్తాను, లేకపోతే అలా చేస్తే నేను ఇలా చేస్తాను. దేవుడికి మనం పరీక్ష పెట్టకూడదు. మనం ఏమి ఇచ్చినా సరే దేనికోసం ఇస్తున్నాం? దేవుని గణపరుచుకోవటానికి, ఆయన స్థాయిని మనం గౌరవించడానికి మాత్రమే మనం ఇస్తున్నామండి. ఎందుకంటే మనం ఇచ్చింది ఎవరిది? అంటే దేవుడు ఇచ్చిందే మనం తిరిగి ఇస్తున్నామా, లేకపోతే మనం ఎక్కడ మనకేమైనా సంపాదించుకునేది ఏమైనా ఉందా? కాబట్టి భూమి పంటలోదైనా భూమి దేవుడిదే. అదే ఎక్కడ జాబ్ చేసుకుందాం అనుకున్నా దేవుడు ఇచ్చిన జ్ఞానంతో చేస్తున్నాం. ఆ దేవుడు ఇస్తేనే మనకు వస్తుంది. అవతల జీతం ఇవ్వాలన్నా దేవుని కృప లేకపోతే కష్టమే. ఏదైనా సరే చేయాలన్నా ఎవరి జ్ఞానం కావాలి మనకి? దేవునిదే కావాలి. ఇవన్నీ దేవునియే. మరి మనం ఇస్తున్న దాంట్లోనూ దేవునికి ఏ విధంగా కావాలి? మనం దేవుని గౌరవించడానికి, దేవుని స్థాయిని హెచ్చించడానికి, దేవునిలో మనం సంతోషించడానికి, దేవుని గణపరుచుకునే వారునే ఉండాలి. మన జీవితంలో ఒక భాగం అవ్వాలి. అందుకోసమే దేవుని గణపరుచుకునే వారునే మన దేవుని స్థాయిని ఎప్పుడు మనం తగ్గించుకోకూడదు. ఎప్పుడు కూడా దేవుడు మనకి ఒక స్థాయిలో నిలబెట్టారంటే మనం ఆయన కూడా అదే స్థాయిలో నిలబెట్టడానికి మనం ప్రయాసపడేవారునే ఉండాలి. అటువంటి మనస్సు గల వారిని దేవుడు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. ఆ విధంగా ఉన్నాడు దావీదుని. ఆయనేమో ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకున్న తర్వాత ఏం ఆలోచించాడండి?
ఇల్లు కట్టుకున్న తర్వాత నేను దావీదు పురాన్ని కట్టుకున్నాను, నేను పెద్ద ఇంటిని పెద్ద అంతఃపురాన్ని కట్టుకున్నాను, కానీ నా దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఒక మందసంలోనే ఉన్నాడు. నా దేవుడు మందసంలో పెట్టి నీ అంతఃపురాలు నేను ఉండాలా? ఆలోచించి మందిరం కోసం ఎన్ని అయితే పోగేయాలో అన్ని పోగేసుకున్నాడు. ఆయన చేతిలో కట్టలేకపోయినా సరే అది కుమారుడు చేతిలో పెట్టి, కుమారుడు మళ్ళీ ఇది పోగు చేసుకోవడం లేట్ అవుతుందేమో అని చెప్పి తానే సిద్ధం చేసి కుమారుడి ద్వారా కట్టడానికి కుమారుడు ఎదుకోవాల్సిన అవసరం లేకుండా అన్ని సమకూర్చి పెట్టి తను ఇచ్చింది కాకుండాను అక్కడ ఉన్నవారి దగ్గర అందరి దగ్గర కూడాను అంటే వాళ్ళు చెప్పి వాళ్ళు ఇచ్చిన కానుకలన్నీ కూడా పక్కన పెట్టి దేవుని మందిరానికి లోటు లేకుండా దేవుని స్థాయిని హెచ్చించడానికి ఆలోచన చేశాడు. కాబట్టి అక్కడ హృదయానుసారి అని పిలువబడ్డాడు. అందుకే దేవుని హెచ్చించాలని దావీదు చూశాడు, కానీ దావీదుని హెచ్చించాలని ఇక్కడ ఆయన ఆలోచిస్తున్నారండి. ఇదే దేవుడు మనం హెచ్చించామనుకోండి, మనల్ని హెచ్చించడానికి దేవుడు చూస్తారు. అదే పూర్ణ మనస్సుతో దేవుడిని ఆరాధించుకోవటం అని. అటువంటి వారిని బలపరచడానికి దేవుడు ఎప్పుడు కూడాను సిద్ధంగానే ఉంటారు. అందుకే మనం ఆయన ధర్మశాస్త్రాన్ని ఎలా చూడాలంటే అన్నమాట హోషేయ గ్రంథం 8:12 చదువు. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను. ధర్మశాస్త్రాన్యమును పూర్తి చేయటానికి ఏ ఆలోచనతో ముందుకెళ్తున్నాం? అన్యముగా అంటే ఏమిటి? ఇది మనం చేయటానికి కాదులే, ఇది మనం చేయగలమా అన్న ఆలోచనలో మనకు రాకూడదండి. అందుకే ధర్మశాస్త్రం ఎందుకోసం, ఎవరి కోసం ఇచ్చారండి? ఇచ్చారు. అది మనం పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఎవరి సహాయం తీసుకోవాలి? ఆయన కుమారుని ఇచ్చారండి ధర్మశాస్త్రం పూర్తి చేయడానికి. అది కుమారుని ద్వారా మనం పూర్తి చేసుకునే వారిని మన స్థానంలో ఎవరు పూర్తి చేస్తారు దాన్ని? ఎందుకంటే ఇక్కడ ధర్మశాస్త్రానికి సమాప్తి ఎవరు? క్రీస్తు మాత్రమే. అందుకే ఆయన సహవాసములోను ఆయన స్వరూపములోను మనం ముందుకెళ్లేవారు ఉండాలి. అందుకే దేవుడి ధర్మశాస్త్రాన్ని క్రీస్తు స్వరూపంలోనే మనం పూర్తి చేయగలుగుతామండి. మనకేమైనా పూర్తి చేయాలనుకుంటే అది అంత వింతగా అనిపిస్తాను. మనకి అవన్నీ మనం చేయగలవా అనిపిస్తుంది, అవి మన కోసమా అనిపిస్తుంది. కానీ ఆయనతో సహవాసం చేస్తే మనకు తెలియకుండానే మన పక్షమున ఆయన పూర్తి చేస్తారు. అలా పూర్తి చేసినందువల్ల మనకి ఏం దొరుకుతుంది? ధర్మశాస్త్రం వల్ల వచ్చే శాపములన్నీ కూడా మనం అన్ని తప్పించబడతాయి. ఎందుకంటే ధర్మశాస్త్రం ఆజ్ఞ ఉల్లంఘనే పాపంలో వచ్చే జీతమే శాపం అని. అవి మన మీద ఏలుపడకుండా చేయాలంటే మనం ఆయనతో అన్యోన్య సహవాసం చేస్తూ ఆయన కుమారుడు ద్వారా జీవిస్తూ కుమారుడు స్వరూపములోనే కుమారుడు ద్వారా మనం పూర్తి చేసుకునేవారు ముందుకెళ్ళాలి. అది పరిశుద్ధమైన గ్రంథం, ఇది దేవుని ద్వారా రాయబడిందని స్పష్టంగా కనపడుతుందండి. నేను వ్రాయించిన ఆది కాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఎవరిది? ఇక్కడ వాక్యం స్పష్టంగా ఉంది కదండి. అతని కొరకు నేను వ్రాయించిన. పరిపూర్ణంగా అంటే అందులో లోపాలు లేవండి. అందుకే ఇక్కడ ఏ వచనమైనా సరే దేవుడు వ్రాయించింది మాత్రమే. అది మనం అర్థం చేసుకోవాలండి. మోసే రాసిన, పౌలు రాసిన, యోహాన్ రాసిన, ఎవరు రాసినా దేవుడు రాయించిందే వారు రాశారు. అది మన కోసం రాయించారు. అది మనం పూర్తి చేయాలంటే ఆయన సహాయం తీసుకుంటేనే మనం పూర్తి చేయగలం. మనకేమైనా చేయలేమండి. అందుకే ఆయన సహవాసంలోను ఆయన స్వరూపంలోనే దాన్ని పూర్తి చేసుకోవటానికి ఆయనతో సహవాసం చేసేవారు అప్పుడు ఉంటాం. అప్పుడు ఈ గ్రంథంలో వచ్చిన ఆశీర్వాదాలన్నిటి మనం వారసులుగా మార్చబడతాం. అదే మనకి పూర్ణ శాంతి అనమాట.
పూర్ణ సమాధానం మనకి ఇక్కడ వస్తుంది దేవునితో నడుచుకుని వెళుతున్నప్పుడే. అది పొందుకోవాలంటే ఎవరి సహవాసం ఉండాలి? దేవుని సహవాసం అని. కానీ ఈ లోకంలో మనం చేసే పొరపాట్లు అంటే ఏమిటంటేనే దేవునితో సహవాసం చేస్తాం, కానీ లోకంలో మన ఆశలన్నీ కూడా తీసుకొచ్చి దేవుని ముందు పెడతాం. ఆశలు ఉంటే చూడుకుని కొనుక్కునేట్లు చంపుకోవాలి. అది దేవుని విరుద్ధంగా ఉన్నాయనుకోండి, మనకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాటిని